లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని గ్యారా జస్లీం మేరీ చదివిస్తుంది. యేసుక్రీస్తు సిలువలో పలికిన మొదటి మాట కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము. అర్థం కావట్లా. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. యేసు, తండ్రి, మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ఇంతటితో సువార్త పాఠ్య భాగం ఇంత పర్యంతం. వాక్యం చదివిన గ్యారా జస్లీం మేరీకి వందనాలు. ఆ రీతిగాని మొదటి మాటకి ప్రార్థన చేయడానికి మద్దు ఎస్తేర్ రాణి గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. మద్దు ఎస్తేర్ రాణి ఎవరొకరు రండి, మరి రావాలా, టైం అయిపోతుంది. సరే, ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము గల తండ్రి, జీవాధిపతిని వందనాలు, స్తోత్రాలు, సహాయం చేసి నడిపించండి నాయన. నీ ప్రియా దాసురాలను బట్టి ప్రార్థిస్తుండగా కోమలిని జ్ఞాపకం చేసుకోండి. మొదటి మాట సిలువ మీద పలికినటువంటి ప్రభు మొదటి మాట ధ్యానము చేయబోతుండగా మీరే తోడుగా ఉండి సహాయము చేయమని, బిడ్డ చుట్టూ మీ ఆత్మతో నింపమని మా ప్రభుని మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుకుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమె. మొదటి మాటగా మన మధ్యలో ఉన్నటి కట్ట కోమలి గారు వచ్చి మొదటి మాట వినిపించవలసిందిగా మనం చేస్తూ వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నాకు ఇటు సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి నా వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఇటు సమయాన్ని ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి నా ప్రత్యేక వందనాలు. కూడి ఉన్న మీ అందరికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినము మహాశుక్రవారం, అంటే గుడ్ ఫ్రైడే. దేవుడు చాలా శ్రమలు పొందిన తర్వాత, చాలా కష్టాల్లో, శ్రమల్లో, అన్ని బాధలు హింసిస్తున్నప్పుడు, చాలా శోకంలో, దేవుడు దుఃఖంలో ఉన్నప్పుడు మనం మహాశుక్రవారం అనగా గుడ్ ఫ్రైడే అని చెప్పుకుంటున్నాం. అంటే ఇది మంచి శుక్రవారం అని అర్థం. ఇది మంచి శుక్రవారం ఎలా అయిందంటే, మనకి దేవుడు రక్షణ ఇచ్చిన దినం అని మనకి ఇది మంచి శుక్రవారం అయింది. మన పాపాలన్నీ విడిపోయి దేవుడు మన పాపాలు ఆయన సిలువలో మోసుకుని ఉన్నాడు కనుక ఇది మంచి శుక్రవారంగా మనం చెప్పుకుంటాం. కనుక ఈ దినము లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో దేవాతి దేవుడైన యేసుక్రీస్తు మొదటి మాటగా పలికారు. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని చెప్పాను. దేవుడు వారికి తీసుకుని పోవచుండగా ఆయన గెత్సెమనే తోటలో ఎంతో శోకముతో, దుఃఖముతో ప్రార్థించినప్పుడు, ఆయన తనకు కలిగే కష్టాలు, శ్రమలు అన్నీ ముందుగా తెలుసుకున్నప్పుడు ఎంతో దుఃఖముతో నిండిపోయి ఉన్నాడు. అలాంటి దుఃఖంతో నిండిపోయి ఉన్నప్పుడు వారిని పట్టుకొనుటకు ప్రధాన యాజకులు, శాస్త్రులు బందిపోటు దొంగను బంధించినట్టుగా కత్తులతోనూ గుదిలతోనూ వచ్చి యేసుని బంధించారు. అయితే ఇదంతా దేవాతి దేవుడికి ముందుగానే తెలిసినప్పుడు మొట్టమొదటిగా యేసుని వారిని ఎక్కడికి తీసుకుని పోయారంటే అన్న యొద్దకును, కయప యొద్దకును, తర్వాత పిలాతు యొద్దకును యేసుని తీసుకుని పోయారు. ఎక్కడికి యేసుక్రీస్తుని తీసుకుని పోయినను పిలాతుకైనను, అన్నకైనను, కైపకైనను వీరందరికీ దేవుడు నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. ఇతని యందు మాకు ఏ దోషము కానరాలేదు అని పలికారు వారు. తర్వాత పిలాతు ఏమని సెలవిస్తున్నాడంటే, ఇతని యందు నాకు ఏ దోషము కానరాలేదన్నప్పుడు వారు ఒప్పుకోలేదు. దానికి ఒప్పుకోకుండా ఇతని సిలువేయాల్సిందే, శిక్షించాల్సిందే అని వారు పలికారు. వారు పలికినప్పుడు ఆ పిలాతు ఏం చేశారంటే ఇతన్ని హేరోదు దగ్గరికి తీసుకుని పోబడ్డారు. హేరోదు దగ్గరికి పంపించినప్పుడు హేరోదు యేసును చూసి చాలా సంతోషించాడు. ఎందుకంటే అతను రాజైనప్పటికీ కూడా యేసుని చూడాలని హేరోదు ఎంతో కాలంగా నిరీక్షిస్తూ ఉన్నాడు. అయితే యేసును చూసినప్పుడు హేరోదు రాజుకు చాలా సంతోషం అనిపించింది. యేసును చూసి అతను విమర్శింపగా అతని యందు ఏ దోషము కూడా కనిపించలేదు. కనిపించినప్పటికీ కూడా వారేం పలికారంటే,
ఇదిగో ఇతని యందు మాకు ఏ దోషం కానరాలేదు, వీరిని విడుదల చేస్తాను అన్నప్పుడు వారు ఏం చేస్తారంటే ఒప్పుకోరు, ఖచ్చితంగా ఒప్పుకోరు. లేదు, ఇతను ప్రజల్ని తిరుగుబాటు చేయుటకు ఇతను కారకుడుగా ప్రజల్ని రేపుచున్నాడు అని అబద్ధ సాక్ష్యాలు పలుకుతారు. అప్పుడు అతను యేసుని తీసుకెళ్ళి కపాలము లేదా కల్వరి అనే స్థలానికి ప్రభులు వారిని తీసుకుని పోయినప్పుడు అక్కడ సిలువ వేయడానికి వారందరూ ఒప్పుకుంటారు. ఏ ప్రజలైతే దేవుణ్ణి స్తుతించారో, ఏ ప్రజలైతే గాడిద మీద ప్రభుని ఊరేగించారో, ఏ ప్రజలైతే హోసన్నా జయము హోసన్నా జయము అని చెప్పేసి ఖర్జూరపు మట్లు చేతబట్టుకుని స్తుతిగానాలు చేశారు, అదే ప్రజలు శుక్రవారానికల్లా ఏం చేశారంటే నేరం మోపుతున్నారు, ఇతని సిలువేయండి, ఇతను శిక్షకు పాత్రుడు అని చెప్పి అదే ప్రజలు చెప్తున్నారు. అప్పుడు ఆ స్థలంలో ఉన్న మరికి చాలా ఆశ్చర్యం అనిపించి ఉండొచ్చు. ఎన్నో శ్రమలు పెట్టారు ప్రజలు, ఎంతో దూషించారు. అతని యొక్క తల మీద, ప్రభుల వారి తల మీద ముళ్ళ కిరీటం చేసి అక్కడ పెట్టారు. 39 కొరడా దెబ్బలు, ఆ కొరడా దెబ్బలు ప్రభుల వారిని కొట్టుచున్నప్పుడు ఆ కొరడ ఎలా ఉండిద్దంటే ఆ అధికారము కింద ఒక కొరడ, ఆ కొరడాకి 4 భాగాలు ఉంటాయి. 4 భాగాల్లో ఒక్కొక్క భాగానికి 39 ఏమో శీలలు ఉంటాయి. ఇలా ఉండిద్ది అనమాట, అంటే చేపలు పట్టే గాలానికి ఉన్నట్టు. అటువంటి గాలంలో ప్రభుల వారు ఒక్కొక్క దెబ్బ పడుతున్నప్పుడు అవన్నీ శరీరానికి గుచ్చుకుపోయి ఇలా లాగేమంటే అదంతా దున్నినట్టుగా వచ్చేసింది. అంటే చెప్పాలంటే ఎలా ఉండిద్దంటే ఒక కొరడాతో ప్రభుల వారిని కొడుతున్నప్పుడు ఆ శరీరం అంతా ఛిద్రం అయిపోయి నాగల సలతో దున్నబడినట్టు వచ్చేసి మరలా తీసినప్పుడు, ఆ కొరడా పైకి తీసినప్పుడు ఆ కొరడా చుట్టూ ఆయన యొక్క మాంసం అనేది కూడా బయటికి వచ్చేసిద్ది. అలా ఒకటి తక్కువ 40 దెబ్బలు, అంటే 39 దెబ్బలు ప్రభులు వారిని కొట్టారు. ఆయన యందు ఏ దోషము లేదు, ఆయన యందు ఏ పాపం లేదు. కేవలం మన దోషాలను బట్టి, మన పాపాలను బట్టి ఆయనకి తీర్పిచ్చారు. ఆయన శిరము మీద ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన మొహం మీద ఉమ్మేశారు. ఏ ప్రజలైతే ఆరాధించారో, ఏ ప్రజలైతే స్తుతి చేశారో, ఏ ప్రజలైతే మహిమపరిచారో ఆయన్ని, శుక్రవారానికల్లా కేవలం 5 దినాల్లోగా ఆయన్ని దూషించడం స్టార్ట్ చేశారు ప్రజలు. అయితే ప్రభులు వారు అంత శిక్ష పొంది ఆయన శరీరం అంతా రక్తాలు కారిపోతా, చేతుల్లో మేకులు, ఆయన యొక్క చేతులు, ఏ చేతులైతే సువార్త ప్రకటించడానికి పరిగెత్తాయో, ఏ చేతులైతే అందరినీ స్వస్థపరిచాయో, ఏ చేతులైతే అందరినీ లేవనెత్తాయో ఆ చేతుల్లో మేకులు కొట్టేశారు. ఆ చేతిలో ఈ చేతిలో మేకులు కొట్టేసి, 2 కాళ్ళు కలిపి మేకులు కొట్టేసి, తల మీద నుంచి కింద కాళ్ళ వరకు కూడా రక్తం కారిపోతున్న ప్రభువు ఎంతో బాధతో, ఒక పక్క తండ్రి, దేవాది దేవుడైన తండ్రి ప్రభుల వారిని విడిచిపెట్టాడు. ఎందుకంటే పాప భారం మోపబడుచున్న సమయం అది. చాలా బాధలో, శిక్షలో, మానసికంగా శరీరపరమైన శిక్ష ఆయన మీద మోపబడుచున్నప్పుడు ప్రభుల వారు ఎంతో బాధతో, నిజానికి ఆ ఎండలో ఆ కలవరి కపాలం అనే స్థలం ఎలా ఉండిద్దంటే మన తలకు సంబంధించి మన కపాలం పుర్రి ఏ రీతిగా అయితే పైనుంచి ఎలా ఉందో గుండ్రంగా, అలాంటి స్థలం మీద ప్రభుల వారిని సిలువేశారు. అటొక దొంగని ఇటొక దొంగని, అంటే దొంగలతో సమానంగా దేవుణ్ణి ఎంచారు. ఆయన చాలా శిక్షకు గురవుతున్నప్పుడు మనిషి ప్రాణం పోయే సమయంలో ఏ మాటలైతే చెప్తారో అవి చాలా విలువగలవిగా మనం అనుకుంటూ ఉంటాం. మనిషి బ్రతికిన దినాలన్నీ ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని కబుర్లు చెప్పినా, పక్కవారితో మాట్లాడినా, ఏ మనిషి అయితే ప్రాణాలు పోవుచున్నప్పుడు చెప్పిన మాటలు శ్రేష్టమైనవి. అప్పుడు ప్రభుల వారు ఏం పలుకుతున్నారంటే ఆయన శిక్షిస్తున్న వారితో, హింసిస్తున్న వారితో, ఆయన దూషిస్తున్న వారితో, గేలి చేస్తా, అపహరిస్తా, ఆయన బట్టలన్నీ వస్త్రాలన్నీ తీసివేసి చీట్లు వేసి పంచుకున్న వారితో ఏం మాట్లాడుతున్నారంటే 34వ వచనంలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి. అయా వీళ్ళు నాకు ఏదైతే చేస్తున్నారో వీళ్ళకి తెలిసి చేయట్లేదు, అది వీళ్ళకి తెలిసి చేయట్లేదు కనుక వీరిని క్షమించు అని ప్రభులు వారు పలుకుతున్నారు. నిజానికి వాళ్ళకి తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా అంటే వారికి తెలియక చేస్తున్నారా? వాళ్ళు చిన్నపిల్లల, వారంతా తెలిసే చేస్తున్నారు. కానీ ప్రభుల వారు ఏం పలుకుతున్నారంటే వీరికి తెలియదయ్యా, ప్రార్థన చేస్తున్నారు, తండ్రి నువ్వు నన్ను విడిచిపెట్టినా పర్లేదు కానీ వీరికి ఏం తెలియట్లేదు, నాకు ఏదైతే శిక్ష వీరు వేస్తున్నారో వారికి తెలియక చేస్తున్నారు కనుక వీరిని క్షమించండి.
అదే మనమైతే ఎలాంటి పరిస్థితుల్లో ఉంటామంటే ఒక మాట ఎవరినైనా అన్నప్పుడు చాలా దుఃఖిస్తాము, కోప్పడతాము, బాధపడతాము, ఏడుస్తాము, పగబెట్టుకుంటాము, లేదా మాట్లాడడం మానేస్తాం. మన కుటుంబాల్లో కూడా ఒక్కొక్క సందర్భంలో చూసినప్పుడు తల్లికి బిడ్డకి పడకపోవచ్చు, అన్నదమ్ములకి పడకపోవచ్చు, అక్క చెల్లెలకి పడకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఒక మాట మీద ఇద్దరికి నిర్దిష్టమైన ఒక ఒప్పందం అనేది ఉండకపోవచ్చు. అత్త కోడళ్ళకు కానీ, ఇంట్లో కుటుంబంలో ప్రతి ఒక్కరికి కానీ, ఎవరికైనా సరే. అయితే ఆ సమయంలో మనం దూరపరుచుకోం కదా, మన ఇంట్లో వాళ్ళని విడిచిపెట్టం కదా, క్షమిస్తాం. మన కుటుంబమే కదా, రేపటి రోజున మళ్ళీ మాట్లాడతాం మనమే వెళ్ళి. కానీ అదే బయట వ్యక్తులు కనుక మన ఎడల తప్పు చేస్తే మనం క్షమించగలుగుతామా? ఎవరైనా మనల్ని అంటే సంవత్సరాలు వారితో మాట్లాడకుండా అయినా ఉంటాం, కానీ మనం క్షమించలేని వారిగా ఉంటాం. మనుషుల స్వభావరీత్యా మనం క్షమించలేం. వారు అలా చేశారు. నువ్వు చేసిన తప్పు ఎంత ఘోర పాపమైనా బయట వారికి తెలిసినప్పుడు నిన్ను క్షమించలేకపోవచ్చు. వారు నిన్ను నిందించవచ్చు, దూషించవచ్చు. ఇదిగో నీ ఇంటి వారిని, తల్లిదండ్రులు నిన్ను క్షమించలేకపోవచ్చు, నీ ఇంట్లో వాళ్ళు నిన్ను క్షమించలేకపోవచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, వీరికి తెలియక చేస్తున్నారయ్యా, వీరిని క్షమించు. ప్రాణాలు తీసేస్తున్నారు. ఆ కొరడ ఒక్కొక్కటి పడుతున్నప్పుడు అది చీలు దానికి, ఆ కుక్కానికి ఆ శరీరం గుచ్చుకుని బయటకు వస్తున్నప్పుడు అదంతా ఆ రక్తం, ఆ శరీరం అనేది గుచ్చుకుపోయి బయటకు వస్తుంది. ఆయన శరీరం అంతా దున్నబడుతున్నప్పుడు ఎంతో హింస అనుభవిస్తున్నాడు. కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే నోరు తెరిచి శ్రేష్టమైన మాట మాట్లాడుతున్నాడు. వీరు చేసేది వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అని చెప్తున్నాడు. అలాగే ప్రభు స్టార్టింగ్ చేసిన పరిచర్య నిమిత్తం ఏం చెప్తున్నాడంటే మత్తయి సువార్త 5:44 కనుక మనం చూసుకున్నట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని అవమానపరిచి హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రభువు మొట్టమొదటి పరిచర్యలో ఏం చెప్తున్నాడంటే, మిమ్మల్ని శపించే వారిని దీవించండి, మిమ్మల్ని శత్రువులుగా ఉన్నవారిని ప్రేమించండి, ద్వేషించే వారికి మేలు చేయండి, ముందు ప్రార్థన చేయండి వారి కోసం అనేది ప్రభువు చెప్తున్నాడు. కొన్ని సందర్భాల్లో మనం అయితే చెప్పిన మాట మీద నిలబడలేకపోవచ్చు. మనమందరమేం కాదు, చాలా మహానుభావులు పుట్టిన ఈ దేశంలో చాలామంది కూడా ఆడిన మాట తప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ దేవాది దేవుడు ప్రతి విషయాన్ని కూడా ఆయన సంపూర్ణంగా సమాప్తం చేసి, ఆయన ఏ మాట అయితే చెప్పాడో దాని మీద నిష్ఠగా నిలబడ్డాడు. ఆయన ఏదైతే బోధించడం స్టార్ట్ చేశాడో దాన్నే ఆయన ఆచరించాడు. ఆయన ఏదైతే అక్కడ చెప్పాడో అదే విషయాన్ని దేవుడు చావులో కూడా, మరణంలో కూడా ఆయన విడిచిపెట్టని దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు లోకంలో ఉన్న వారికంటే శ్రేష్ఠుడు, సమర్థుడు, గొప్పవాడు, శక్తిమంతుడు. ఏ దేవుడు కూడా ఎవరి కోసం ప్రాణాలు ఇవ్వలేదండి. కానీ మన దేవుడు మనందరి కోసం ప్రాణం ఇచ్చాడు. ఆయన యందు ఏ పాపం లేదు, ఏ కల్మషము లేదు. యెషయా భక్తుడు ఏ రీతిగా చెప్తున్నాడంటే 53వ అధ్యాయంలో, యెషయా 53వ అధ్యాయము 9వ వచనము 8, అన్యాయపు తీర్పు నందిన వాడై అతడు కొనిపోబడెను. 8వ అధ్యాయం, అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడెను కదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. 10వ వచనంలో చూసుకుంటే, అతని నలుగొగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. అతని నలుగొగొట్టుటకు తండ్రికి ఇష్టమైపోయిందంట. కుమారుడికి కష్టం వస్తే మనమైతే ఎంత ఇబ్బందిగా ఫీల్ అయిపోతాము. మన బిడ్డ కొద్ది కింద పడితే చాలు మనకి ఎంత బాధ వస్తుందో. కన్న బిడ్డ కింద పడిపోతే అసలు తట్టుకోలేము ఎవరైనా కొడితే. కానీ ప్రభువు దేవాది దేవుడు, సర్వ సృష్టికర్త అయిన యెహోవా దేవుడు ఏమంటున్నాడంటే, అతన్ని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమైంది. అద్వితీయుడైన యెహోవాను నలుగొట్టుటకు తండ్రి అయిన యెహోవాకు ఇష్టమైపోయింది. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును.
ఎంత వేదనకరమైన ఆ స్థితి నేను చెప్పడానికి కూడా అసలు నాకేం అర్థమే కావట్లేదు. ఆయన స్థితి తలుచుకుంటే హృదయంలో అసలు ఎలా వివరించాలో తెలియట్లేదు. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములు భరించి తనకున్న జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. ప్రభు అదే చేస్తున్నాడు. ఆయన వేదనను బట్టి, ఆయన బాధను బట్టి మనల్ని నిర్దోషులుగా చేస్తున్నాడు. నీ జీవితకాలం అంతయు నువ్వు చేసిన పాపాలను బట్టి, నేను చేసిన పాపాలను బట్టి, మనం చేస్తున్న పాపాలు బట్టి, నోటి మాట ద్వారా, క్రియల ద్వారా, చూపుల ద్వారా మనం చేస్తున్న పాపాలు బట్టి ఆయన ఈ దినములో అంత క్షోభ అనుభవిస్తూ, అంత శిక్ష భరిస్తూ కూడా ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే వీరిని క్షమించు అని. ప్రభు మనల్ని క్షమించాడు కదా దేవాతి దేవుడు. మనం ఇతరులను క్షమించగలుగుతున్నామా? అంత గొప్ప సర్వశక్తిమంతుడైన దేవుడే మనల్ని క్షమించాడు కదా ఇంత పాపపు బతుకులో. అసలు కనీసం మనం నిలువబడడానికి కూడా అర్హత కాదు. కనీసం ఈ బైబిల్ చదువుటకు కూడా నాకైతే అర్హతే లేదు. ఎందుకంటే నా స్థితి ఏంటో నా మనసుకే తెలుసు, ఎవరి స్థితి ఏంటో వాళ్ళ హృదయాలకే తెలుసు. ఒకళ్ళని తీర్పు తీర్చక్కర్లేదు, కానీ మనమేంటో మనకే తెలుసు. కానీ దేవుడు మనల్ని ఈ రీతిగా నియమించాడు. తండ్రికి వారసులగుటకు, ప్రభువుకి పుత్రులగుటకు నియమించాడు. కాబట్టి మత్తయి సువార్తలో ఆ రీతిగా ప్రభు చెప్తున్నాడు, తండ్రికి కుమారులై ఉన్నట్లు మీరు ఒకరితో ఒకరిని ప్రేమగా ఉండండి, మీ శత్రువుల్ని ప్రేమించండి, మిమ్మల్ని శపించి వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి, వారి కొరకు ప్రార్థించండి అని. ఆ రీతిగా మనం కూడా ఉండాలి. ఇక్కడ 12వ అధ్యాయంలో చూసుకుంటే, అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడాయను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసెను. యెషయా భక్తుడు ముందుగానే తెలియజేశాడు. ఏమని తెలియజేశాడంటే, ఆయన తిరుగుబాటు చేసిన వారి కొరకు విజ్ఞాపన చేశాడు. ఈ లేఖనము నెరవేరింది. లేఖనముల నెరవేర్పు ఏ రీతిగా అయితే జరిగిందో ఆ రీతిగా దేవుడు తిరుగుబాటు చేసిన వారి కొరకు విజ్ఞాపన చేసిన వాడిగా ఉన్నాడు. మనము కూడా ఇతరులను క్షమించాలని ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాం.